క్రెడిట్ కార్డులు వాడుతున్న వారికి దిగ్గజ బ్యాంకులు వరుస పెట్టి షాకులు ఇస్తున్నాయి. ఇటీవలే ఎస్బీఐ వంటి ప్రముఖ బ్యాంకులు రూల్స్ మార్చగా ఇప్పుడు వాటి సరసన చేరింది ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ అయిన యాక్సిస్ బ్యాంక్. ఇన్నాళ్లుగా ఉచితంగా ప్రముఖ ఎయిర్లైన్స్, హోటల్ లాయల్టీ ప్రోగ్రామ్స్ కి రివార్డ్స్ పాయింట్స్లు బదిలీ చేసుకునేందుకు అవకాశం కల్పించిన యాక్సిస్ బ్యాంక్ ఇకపై ఛార్జీలు వసూలు చేయనుంది. ఎవరికైనా తమ రివార్డ్ పాయింట్లను బదిలీ చేస్తే క్రెడిట్ కార్డుదారులపై 199 మేర రిడప్షన్ ఛార్జీలు వసూలు చేయనుంది. దీంతో పాటు క్రెడిట్ కార్డులకు సంబంధించిన పలు నిబంధనలను మార్చింది. ఈ కొత్త రూల్స్ డిసెంబర్ 20, 2024 నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంకు తెలిపింది. ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్లు నెలకు 3.60% నుంచి 3.75% పెంచినట్లు యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. అలాగే వార్షిక వడ్డీ రేట్లు అయితే 43.20% నుంచి 45% పెంచింది. క్రెడిట్ కార్డుల బిల్లులు ఆన్లైన్ చెల్లింపులతో పాటు బ్యాంకు బ్రాంచ్కు వెళ్లి సైతం చెల్లించవచ్చు. అయితే డిసెంబర్ 20 నుంచి బ్యాంకుకు వెళ్లి క్రెడిట్ కార్డుల ఛార్జీలు చెల్లిస్తే 175 ఫీ చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఛార్జీలు 100 ఉండగా దానిని పెంచింది. ఒక రోజులో గరిష్టంగా 50,000 క్యాష్ పేమెంట్స్ చేయవచ్చు. క్రెడిట్ కార్డుల పేమెంట్ డ్యూ డేట్ లోపు ఎలాంటి పేమెంట్స్ చేయకపోవడం లేదా కనీస అమౌంట్ కన్నా తక్కువ కట్టడం వంటివి చేస్తే బ్యాంకు లేట్ పేమెంట్ ఛార్జీలు వసూలు చేస్తుంది. 500 వరకు అయితే ఎలాంటి లేట్ పేమెంట్ ఛార్జీలు ఉండవు. 501 నుంచి 5,000 లోపు బిల్లుకు 500, 5,001 నుంచి 10,000 వరకు 750 రూపాయలు, 10,000 పైన అయితే 1,200 లేట్ పేమెంట్ ఫీ కట్టాలి. అలాగే వరుసగా 2 నెలల పాటు పేమెంట్లు చేయకపోతే అదనంగా 100 రూపాయలు లేట్ ఫీ పడుతుంది.